కొత్త బట్టలు, ఇంకా పిండి వంటలు ఎన్నో చేసుకుంటాం. మరి మనము అన్ని పండుగలకి ఇవే చేస్తాం కదా మాధురి, కొత్తగా ఏముంది? అయ్యో, ఈ కాలం పిల్లలకి అసలు తెలుసా, చిన్న చిన్న విషయాలు కూడా చెప్పుకోలేకపోతున్నాం. నాకు తెలిసి మా అమ్మమ్మ వాళ్ళు, మా నానమ్మలు మాకు చెప్పిన కొన్ని సంగతులు ఈ చిన్నారుల కోసం చెప్తున్నాము. ఏ పండుగకైనా ఒక విశిష్టత ఉంటుంది కదా, అలాగే ఉగాది పండుగ కూడా ఉందన్నమాట. ఉగాది అంటే ఏంటి? మన సంవత్సరాలు అంటే న్యూ ఇయర్. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాం. దట్స్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ స్వర్ణ. అయితే ఉగాదికి ఒక పుట్టుక కూడా ఉందంట. కొన్ని విషయాలు దాని గురించి తెలుసుకుందాం. సో చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడట. అలా పురాణాలు చెప్పగా ఉగాది అని ప్రాముఖ్యతలోకి వచ్చింది. మరో కథనం ఏంటంటే, సోమకారుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగిలించాడట. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి ఆ వేదాలను మళ్ళీ బ్రహ్మదేవునికి అప్పగించిన తరువాత అప్పటి నుంచి యుగం మళ్ళీ ప్రారంభమైందని ఉగాది అని తెలుపుతూ ఉంటారు. ఇంకొక కథ కూడా ఉందండి. శాలివాహనుడు ఎంతమందికి తెలుసు? గౌతమి పుత్ర శాతకర్ణి మనందరం సినిమా చూసాం కదా. లాస్ట్ ఆయన చెప్పే డైలాగ్ గుర్తుందా? అన్ని ఖండాలు, భారతదేశంలో ఉన్న అన్ని ప్లేసెస్ని కలిపి ఏదైతే మనం ఒక్కటిగా చేసుకొని భరతవర్షే భరతఖండే అంటూ మనం చదివేది అక్కడి నుంచే మొదలైందిట. సో శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు నుంచి ఉగాది అని మనకి ప్రాశస్త్యంలోకి వచ్చింది. మరికొన్ని ఉగాది విశేషాలు చెప్పడానికి వాహిని మరియు లాస్య మన ముందుకు వస్తున్నారు. మరి లాస్య, ఉగాది రోజు అందరం ఎదురు చూసే 2 ప్రత్యేకతలు ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఈ పండుగ విశేషమే అది కదా. మొదటిగా ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే అనుభవాలను, వాటి భావాలను చెప్పే అర్థంగా ఉంటుంది. బెల్లం, తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు, జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు, చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు, పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు, వగరు, కొత్త సవాలు. కారం, సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఇలా ఒక్కొక్క రుచి, ఒక్కో పదార్థం, ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. ఇక పంచాంగ శ్రవణం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు. మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే 5 అంశాల గురించి ప్రస్తావిస్తారు. ఇలా కొత్త సంవత్సరమైన ఉగాది పండుగను ఎన్నో కొత్త శిగురాకుల ఆశలతో ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటాం. కానీ మనసులో మాత్రం మన పేరెంట్స్, ఫ్యామిలీ మన పక్కన లేరు అన్న బాధ మాత్రం ఎప్పుడూ ఉండిపోతుంది. అలా ఆ పోగొట్టడానికి కదా మన బిఎస్ఎన్ తెలుగు వారందరినీ కలుపుతూ మన సాంప్రదాయాలను మన తరువాతి తరాల వాళ్ళకు కూడా అందించాలని ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలను నిర్వహిస్తారు. ఎంతో హుషారుగా జరిగిపోయే ఈ ఈవెంట్కి మరింత హుషారుగా వచ్చిన మీ అందరినీ జోరైన ఆటపాటలతో, సందళ్ళతో మరి అలరించడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మీరందరూ రెడీగా? వెరీ గుడ్, ఐ లైక్ దట్ జోష్. మరి ఏ శుభకార్యమైనా దీపం వెలిగించడంతో మొదలు పెడతాం. మరి అందరి జీవితంలో సుఖ సంతోషాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో